శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 10వ అధ్యాయము 1వ భాగం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. శ్రీపాదుల దివ్య సంకల్పం. మరునాడు శ్రీపాద స్వామి ఇట్లు తెలిపినారని శ్రీ విఠల్ బాబా గారు ప్రారంభించినారు. సాధకులారా, మహాదేవి పరజ్ఞానమును తెలిపిన తదుపరి అపరజ్ఞానమును గురించి ఇట్లు చెప్పదొడంగెను. కొందరు శ్రవణం చేత గాని తర్కము చేత గాని దేహేంద్రియముల తత్వ విచారణ చేసి వీనికి అతీతమైన కేవల చిదాత్మ యొక్క స్వరూపమును బుద్ధి చేత నిశ్చితముగా గ్రహించుట అపరజ్ఞానం అనబడును. దీనిని పరోక్ష జ్ఞానమని కూడా అంటారు. దీనిని పొందినవాడు దేహాత్మ భావము అనగా దేహమే నేనను భావము నుండి విడివడును అని తెలిపినది. తదుపరి అపరజ్ఞానమును పొందినంతనే సకల దుఃఖములు నశించునని త్రిపుర సుందరి యొక్క కృపను ఇట్లు తెలిపెను. ఎచ్చటను దేని వలనను భయము కలగకుండుటయే మోక్షము. ఇది తేలు, ఇది పాము, పులి అని తోచుట భయము కలిగించుచున్నది. ఆత్మ కన్నా అన్యము లేదని రూఢిగా తెలిసిన వానికి వ్యవహార దశయందు కూడా సూర్యోదయముతో చీకటి మాయమైనట్లు తనకన్నా రెండవ వస్తువే తోచదు. సర్వత్ర తానేయున్నట్లు భాషించును. కావున ఆత్మజ్ఞానమునకు భిన్నమైన జ్ఞానములన్నీ భయకారణములే. అభయమే మోక్షము. మోక్షమే సకల సాధనలకు ఫలము. తెలుసుకొనువాడు తెలిసికొనబడు విషయము దాని వలన కలుగు ఫలము అను నాలుగును ఎప్పుడు ఒక్కటిగా తోచునో అప్పుడు మోక్షము కలిగినట్లు చెప్పబడును. భేదభావం నశించినంత వరకు సంసారం నశించదు. ఇందుకు ప్రత్యేకమైన బాహ్య వస్తువు సామాగ్రితో ఎట్టి పనియూ లేదు. లోనున్న ఆత్మ యొక్క అనగా తన స్వరూప జ్ఞానము పొందుటయే ముఖ్యము. ఈ జ్ఞానమును పొందిన తక్షణమే కొండంత సంసారము పిండి అయి కాలిలో కలిసిపోవును. ఇటువంటి అపర జ్ఞానమును పొందవలెనను దృఢమైన సంకల్పమే అసలైన సాధనము. ఇట్టి సంకల్పము దృఢముగానిచో ఇతర సాధనములన్నీ నిష్ప్రయోజనమే. ఎట్లయినను ఈ జ్ఞానమును నేను పొందెదనను దృఢ నిశ్చయంతో ఎవడు తత్పరుడై ఉండునో వాడు అన్ని విధముల ముక్తుడే. క్రమముగా అట్టివాడు కొన్ని దినములలోనో సంవత్సరములలోనో లేక జన్మాంతరంలోనైనా ముక్తుడవుచున్నాడు. బుద్ధి యొక్క నిర్మలత్వంలోని భేదములను బట్టి ముక్తి ఇప్పుడు కానీ మరికొంత కాలమునకైనను కానీ సంభవించుట తథ్యము. సాధనా మార్గమందు పయనించు వానికి సకల పురుషార్థములను నశింపజేయునట్టి దోషములు బుద్ధి అందు అనేకములుండును. ఆ దోషముల చేతనే సాధకులు కానీ సాధారణ వ్యక్తులు కానీ ఎల్లప్పుడూ ఘోరమైన సంసారమునందు పాపములను పొందుచున్నారు. ఇవి ముఖ్యంగా 3గా విభజించినారు, వినుడు. మొదటిది అనాశ్వాసము, రెండవది కామవాసన, మూడవది జడత్వము అని ఈ 3ను జనుల బుద్ధిని ఆవరించి 3లను చేయుచున్నవి. మొదటిదైన అనాశ్వాసము నందు 2 ముఖ్య దోషములున్నవి. సంశయము మరియు విపర్యయము అని ప్రతీతి. సంశయము అనగా మోక్షమన్నది ఉన్నదో లేదో అని భావించుట. విపర్యయమనగా ఉన్నదానిని లేదని తలంచి ప్రయత్నమును విరమించుట. సాధకుడు ఈ దోషమును అధిగమించవలయునన్నచో పెద్దల సాంగత్యం ద్వారా మోక్షమున్నదని తెలిసి నిశ్చల మనస్సుతో విశ్వసించుట, సాధనయందు అమితమైన శ్రద్ధ వహించుట ద్వారా ఈ దోషము నివారించుకొనగలడు. రెండవ దోషమైన కామవాసన ఎనున్నది మనసుకు సంబంధించినది. కావున మనసునందు వివేక వైరాగ్యములు కలిగినచో శ్రవణం చేసిన విషయమును మననమునరించి బుద్ధి అందు నిక్షిప్త చేయుటకు అనుకూలం ఏర్పడును. ప్రతి క్షణము సాధకుడు ఈ దోషములను బుద్ధి అందు చేరనీయకుండా జాగ్రత్త పడవలెను. ఇక 3వ దోషము జడత్వము. ఇది బుద్ధికి సంబంధించినది. ఈ దోషము వలన ఎంత గొప్ప జ్ఞానబోధ అయినను బుద్ధికెక్కదు. ఆత్మ దేవతా స్వరూపిణి అయిన నా యొక్క సేవ చేత తప్ప వేరు విధంగా జడత్వం అన్నది నివారించబడదు. కాబట్టి సాధకుడు దీని నుండి దూరమగుటకు నా స్వరూపంగా గురుసేవను తప్పక చేయవలెను. అతని అందున్న భక్తి శ్రద్ధలను బట్టి
జడత్వము క్రమంగా గాని వెంటనే గాని లేక జన్మాంతరం నందు గాని నశించిపోవును. అట్లు జడత్వము నశించగానే సకల విఘ్నములు తొలగిపోవును, అతడు కృతార్థుడగును. అట్లు కాక సర్వబుద్ధి ప్రచోదనమునకు కారణమైన నన్ను గుర్తింపక మూఢుడైన వాడు ఇతర సాధనములెన్ని అవలంబించినను విఘ్నములనే పొందును. కావున ఋషులారా, సేవా తత్పరత్వమే బుద్ధి దోషములను జయించుటకు మార్గము అని తెలిపిరి. విద్యారూపిణి అయిన త్రిపుర తన మహిమను సాధకుల కొరకు ఇట్లు వివరించి, సాధకులలో సేవా తత్పరతే సాధనా పటిమను పెంచి శ్రేష్టత్వమును చేకూర్చును అనియు, లోకమందు ఎల్లర చేతను అట్టివాడు పూజించబడును శ్లాఘించబడుననియు చెప్పి తదుపరి విషయమును నిట్ల వివరించసాగెను. ఋషులారా, ఇక సిద్ధి విషయమై వినుడు. సాధకుని అందు ఆత్మజ్ఞానం సిద్ధించుటయే అసలైన సిద్ధి. ఇది కలిగిన తర్వాత అతనికి కావలసినదంటూ ఈ సృష్టిలో ఏదీ ఉండదు. సాధారణంగా సాధన విషయంలో లభించు అనిమాది సిద్ధులను అతడు తృణప్రాయంగా చూచి ప్రక్కకు నెట్టివేసిన గాని ఆత్మజ్ఞాన సిద్ధి లభించదు. అట్టి ఆత్మజ్ఞానికి దుఃఖ భయ శోకాదులు లేశమైనను లేవు. అట్టి తరి అతడు బ్రహ్మానందము ననుభవించుచుండ ఈ సిద్ధులన్నీ అతని పాదముల వద్ద పడి ఉండును. తర్వాత సిద్ధి యొక్క పరాకాష్ఠను గురించి విద్యారూపిణి అయిన పరమేశ్వరి ఇట్లు వచించెను. ఇటువంటి ఆత్మజ్ఞానమును సిద్ధింపచేసుకున్న వారు ఎందరో రాజ్య పరిపాలనాది వ్యవహారములందు నిమగ్నమై సమాధిగతులు లేకున్నను లేక ప్రయత్నింపకున్నను వారి మనస్సు స్వరూప స్థితి అనగా సమాధి స్థితి అందే ఉండును. అది ఏ ఉత్తమ జ్ఞానసిద్ధి. కొందరు సకల వ్యవహారములను చేయుచున్నను మధ్యలో సమాధి స్థితిని పొందుచుందురు. ఇది మధ్యమ జ్ఞానసిద్ధి. కొందరు సకల వ్యవహారములను వదిలి నిరంతరం సమాధి అందు ఉండవలెనని అభిలషింతురు. ఇది అధమమైన జ్ఞానసిద్ధి. ఈ మూడింటిలో ఉత్తమమైనదే జ్ఞానసిద్ధికి పరాకాష్ఠ. సకల వ్యవహారముల యందును ప్రవర్తించుచు తన మనసునందు ఏ వ్యవహారం ఉంచుకొనక శుద్ధ చిన్మాత్రముగా నుండు వానికి వాసనల యొక్క ప్రకోపము కలగదు. అందుచే సంకల్పములు ఉండవు. తనకై ఏ సంకల్పం లేకున్నను లోక సంగ్రహ దృష్టితో శాస్త్రమును అనుసరించియే ప్రవర్తించును. ఇది జ్ఞానసిద్ధుని పరిస్థితి. ఎవడు సకల వ్యవహారములను చూచుచుండియు దేనిని ఆత్మకన్నా భిన్నంగా తలంపడో అట్టివాని జ్ఞానసిద్ధి పూర్ణము, సిద్ధులలో ఉత్తముడు. ఇటువంటి జ్ఞానసిద్ధిని పొందినవాడు మాత్రమే సిద్ధులలో ఉత్తముడు. తన యొక్క అనుభవం చేత అనేక విధములుగా ఉండు జ్ఞానుల యొక్క స్థితి భేదములను గ్రహించుచుండును. ఇతనికి కోరిక కానీ సంశయం కానీ లేవు. వ్యవహారములందితడు నిర్భయుడై సుఖమును దుఃఖమును స్వప్న వస్తువుల వలె తనయందే చూచుచుండును. బంధము అసత్యమగుటను తాను తెలుసుకున్నందువలన అతని దృష్టి అందు ఎవ్వడునూ బద్ధుడు కాడు. కావున ఉత్తమ జ్ఞాని ఒకడు బద్ధుడని ఒకడు ముక్తుడని భేదంతో చూడడు. ఎవనికి మోక్షము కావాలని తలంపడు. మోక్షం అన్నది ఒకరిచ్చినది కాదు, ఎవరికి వారు సాధన చేత పొందవలసినది అని తలంచి సర్వత్రా సమదర్శనుడై యుండును. అటువంటి ఉత్తమ జ్ఞాని నాయందే జీవించును. నేనాతని యందు విలసిల్లెదను. మా ఇరువురకు భేదం లేదు. ఋషులారా, మీరడిగినవన్నీ స్పష్టంగా తెలిపితిని, గ్రహించితిరా. వీనిని తెలుసుకున్నవాడు ఎన్నడూ భ్రాంతిని పొందడని తెలిపి ఆ మాత శబ్దమై ఆపివేసెను. ఋషులు లబ్ధజ్ఞానులైరి. అందరూ త్రిమూర్తులకు నమస్కరించి తమ తమ నెలవులకు పోయిరి. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు శ్రీ దత్తుని చేత భార్గవరామునకు బోధింపబడిన విద్యాగీతను తెలుపగా అందరూ విన్నారు. విద్యాగీత వినిన వెంటనే అందరికీ తామెంతటి తప్పు చేశామన్న విషయం అర్థమై తలలు వంచుకొని ఏమీ మాట్లాడుటకు వీలు కాక మౌనంగా ఉండిపోయారు అందరూ. శ్రీపాదస్వామి వారు తిరిగి ఈ విధంగా చెప్పసాగి, ప్రతి విషయము అభ్యాసము చేయునప్పుడు కొద్దిగా అవగాహన కలుగుట సహజమే. కానీ అవగాహన కలిగినంత ప్రమాణము చాలా గొప్పదిగాను అధికముగాను అనిపించి త్రప్పుదోవ పట్టిస్తాయి. దీనిని మరొక విధంగా చెప్పవలన తెలిసినది అణువంత, తెలియవలసినది ఆకాశమంత. పూర్వము భారద్వాజ మహర్షి
వేదాధ్యయన సంఘటన బహుశా మీ అందరి మస్తిష్కాల నుండి దూరం కాలేదని తలుస్తాను. అఖండమైన వేదరాశి నుండి పరమేష్టి ప్రసాదించిన 3 పిడికిళ్ల వేదాధ్యయనము ఆయనకు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇందు గమనించవలసిన విషయం ఏమనినా జ్ఞాన సముపార్జనకు అంతులేదు. అందువలన ఏ వ్యాసంగమందును మేము నిష్ణాతులము అని గర్వపడరాదు. సద్గురుని అనుగ్రహం వలన అందరూ జ్ఞాన సంపద వృద్ధి అగునట్లు ప్రయత్నించి కృషి చేసి సాధించవలెను. దీనికి శ్రద్ధ, విశ్వాసము చాలా చాలా ముఖ్యమైనవి. శ్రీ దత్తాత్రేయుల వారి ముఖతః వినిపించిన ఈ విద్యాగీతను శ్రవణం చేసిన భార్గవరాముడు ఆది గురువునకు నమస్కారం చేసి నిలిచెను అని శ్రీపాద స్వామివారు అచ్చట చేరిన సాధు సమూహమునకు వివరించినారు. అందరూ జయజయనాదములు చేసినారు అని విఠల్ బాబా గారు తమ సుదీర్ఘ ప్రవచనంను చేసినారు. ఇంతటి గహనాది గహనమైన నిగూఢమైన శ్రీ విద్యాగీతయను రహస్యము త్రేతాయుగమున మన సాంప్రదాయ మూల పురుషుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చేత భార్గవునకు బోధింపబడినది. కలియుగ ప్రథమ దత్తావతారుని చేత పవిత్ర శ్రీశైల క్షేత్రమునందు సాధు పుంగవులకు నిర్వచించబడినది. ఈనాడు శ్రీపాద వల్లభుల అనుగ్రహంతో మనము చెప్పుకొనగలిగితిమి. ఇంతటి మహాభాగ్యము మనకు కలిగించిన శ్రీపాదస్వామి వారికి కోటి కోటి ధన్యవాదములు చెప్పుకుందుము అని దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అని జయజయనాదములు చేసి ఆనంద పారవశ్యంతో పొంగిపోయినారు. అందరము నామస్మరణతో శృతి కల్పినాము. శ్రీపాదస్వామి వారు 4 మాసములు శ్రీశైల క్షేత్రంలో ఉన్నారు. ఒక్కొక్క రోజు ఆ కొండ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో ఒక్కొక్క ప్రదేశంనకు వెళ్ళేవారు. కొన్ని వందల వేల సంవత్సరాలు నుండి అచ్చటనే తపోనిష్టలోనే ఉంటూ బయట నుండి వచ్చి భక్తులు కానీ, దొంగలు కానీ, వనమూలికలు సేకరించే కొండజాతి వారు కానీ ఎవ్వరి కంటికి గోచరించకుండా ఎందరో మహాత్ములు పెద్ద పెద్ద వృక్షాల రూపంలోనో లేక కొండశిలల రూపంలోనో ఉంటారు. వారిని ఎవరూ గుర్తించలేరు. అటువంటి మహాతపస్సంపన్నులైన వారు శ్రీ స్వామివారు తమ ప్రదేశానికి వచ్చినారని తెలిసి నిత్యము వారి దర్శనం కొరకు ధ్యానంలో కోరుచున్నారు. ఆ విధమైన ప్రార్థనల స్పందనలు శ్రీ స్వామివారికి చేరుచున్నవి. కావున వారిని అనుగ్రహించుట కొరకు శ్రీపాదస్వామి స్వయంగా వెళ్ళి వారి వద్ద నిలిచినారు. పరమానంద భరితులై అచట తపస్సు చేస్తూ ఉండే స్వాములు తమ స్వస్వరూపం ధరించి శ్రీ స్వామివారి అలౌకిక సౌందర్యమును తనివి తీరా ఆస్వాదించి ఆనందపరవశులైనారు. శ్రీపాదుల ముగ్ధ మోహన స్వరూపంను దర్శించిన ఆ మహాత్ములు వందల వేల సంవత్సరాల మా తపస్సులు, మా నిరీక్షణ నేడు ఫలించినది. హే దత్తా, నీవు సంచారం చేస్తూ వచ్చి మాకు దర్శనమిచ్చుట సమకూడునని ఎదురు చూస్తూ మేము వేచి ఉన్నాము. స్వామి, నీ దయ అపారము, అద్వితీయము. నీ దీనజనోద్ధరణ కార్యమునందు మా వలన ఏదైనా సహకారము జరగగలదన్నచో మాకు నీ ఆదేశములు అవశ్యం శిరోధార్యములు అని శ్రీపాదుల వారిని శ్లాఘించినారు. శ్రీపాదుల వారు ఆ మునీశ్వరులను అమృత దృష్టితో వీక్షించి తమకు తెలియని ప్రపంచము ఎక్కడనూ లేదు. మీ దృష్టికి సర్వము విదితమే. కలియుగమందు కలహములే నెలకొనును. అటువంటి కలిపురుషుని ప్రభావమును తగ్గించుటకు సద్గురువుల దయాదృష్టి యొక్క అవసరం ఉన్నది. తమరున్న చోటనే ఉంటూ అదృశ్యంగానే మీ తపోశక్తిని వినియోగించి శ్రీశైలం క్షేత్రానికి వచ్చి భక్తులందరికీ గురువుల యందు భక్తి విశ్వాసములు ఏర్పడవలెనని సంకల్పం చేయండని వారికి కొంత కర్తవ్యాన్ని బోధించినారు. ఆ మహాత్ములు ఈ విధమైన దివ్య సంకల్పమును విని సాధు సాధు శ్రీపాద శ్రీవల్లభ, నీ దివ్య ప్రభావము లోకమంతయు వెలియుగాక అని పలికి వారి అనుమతిని తెలిపినారు. ఈ అధ్యాయం చాలా పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో నిలిపివేసి 2వ భాగాన్ని వచ్చే వారం చదువుతాము.